రైట్ రజనీ గారు చెప్పండి సార్. ఏం చెప్తారు? ప్రజలు ఇంకా కోపంగానే ఉన్నారు. సో ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. అటువైపు ప్రజలు వాళ్ళకి ఆ మ్యాండేట్ ఇచ్చి 11 మందితో కూర్చోబెట్టినా గానీ వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ఇబ్బందులు దౌర్జన్యాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకా కూటమి కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు ఇంకా అనేది ప్రశ్న. సార్ 11 మంది అని మీరు చెప్తున్నారు, నా 40% ఓటింగ్ అక్కడే ఉందని ఆయన చెప్తున్నారు. ఈ రోజు కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాను, రేవంత్ గారిని దింపేస్తానంటూ శపథాలు చేస్తున్నారు. అదే రకంగా మన 40% ఓటింగ్ ఆయన కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని కూలదోల్చగల శక్తి సమరం నాలో ఉంది అంటున్నారు. సో అదే మాకు అర్థం కాని విషయం ఏంటంటే 11 అనేది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనివ్వకుండా కూర్చోబెట్టారనేది ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇంకా కూడా నా దగ్గర 40% ఓటింగ్ ఉంది, కొన్ని ఓట్లు మార్పింగ్ చేస్తారు అని మాట్లాడతారు. అలా మార్పింగ్ చేశారని ఎందుకు మీకు ఓటు తెచ్చుకున్నారా అంటే పెద్దలు సామెత అంటారండి, ఆ పచ్చకమరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగే కనపడుతుందని. బహుశా ఆయన చేసిన పని అవతలోడు కూడా చేశాడని భావిస్తున్నాడా? మాచర్లో ఇంతవరకు ఇంకొకళ్ళు ఎందుకు గెలవలేకపోతున్నారు? ఆ మాచర్లో గెలిచిన పోటుగాడు వీరుడు సూర్యుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా మీకు? ఇంతవరకు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయలేదు? నిన్నగాక మొన్న చదువుకునే పిల్లల మీద కేసులు పెట్టి 3 కేసులు అయిపోయినాయి అంటూ రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తుంటే 30 కేసులు ఉన్నోడి మీద ఎందుకురా రౌడీ షీట్లు ఓపెన్ చేయలేదంటే చెప్పారు సమాధానం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఎవరైతే తురకా కిషోరు వినుకొండలో అరాచకం చేశాడు, 144 అమలుగా ఉంటే స్వయంగా తనే ఒక బ్లాక్ సుమో మీదకి నిన్ను చంపి నీ రక్తం తాగుతా అంటూ టైటిల్ సాంగ్ పెట్టుకొని సుమ మీద ముందు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని 144 అమలుగా ఉండి వినుకొండ. బహుశా మీరు ఇది ఏ సినిమాలో చూస్తుంటారో లేదు కానీ మేము లైవ్ లో చూసాం. దాన్ని వెంటనే వినుకొండ సిఐ గారికి కంప్లైంట్ చేశాను, సార్ 144 అమల్లో ఉంటే బయటకు వచ్చినోడి మీద బైక్ మీద సైకిల్ మీద వచ్చినోడి మీద కేసు కడుతున్నారు, మరి ఇదేం చేస్తారు అని. గారు అది ఎక్కడ చూసాను అన్నాడు, బస్ స్టాండ్ కి మార్కెట్ కి 50 కిలోమీటర్లు ఉందా? బస్ స్టాండ్ లో ఏం జరుగుతుందో మార్కెట్ లో ఉన్న సిఐకి తెలీదా? వాళ్ళ బ్రహ్మనాయుడు అడిగి కేసు కడతాడా? ఎన్ని కేసులు కట్టకపోతే అదే వినుకొండ స్టేషన్ గేట్ బయట ధర్నా చేసి కట్టించామో మీకు తెలుసా అండి? వినుకొండలో ఒక అరాచకం జరిగిందంటూ వచ్చాడు, ఎవరు పొడిచారో అది ఓపెన్ గా చూశారు. పొడిచినోడు టీడీపీనా జనసేన బీజేపీ ఎవడు ఏం చూడ్డు, తప్పు చేసినోడిని ఈడ్చుకొచ్చి జైల్లో వేశారు. చంద్రబాబు గారు నిరంకుశ పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు కదా, తప్పు చేసిన వాడు ఎవరైనా గాని. కానీ అప్పుడు మీకు తెలీదు. మరి ఈ రోజు వినుకొండలో గంజాయి విచ్చలవిడిగా ప్రబలి 62 ఏళ్ల వృద్ధురాల మీద రేప్ ఘటన జరిగి జీజీహెచ్ లో అడ్మిట్ చేశారు. అది మీకు తెలుసా? విజయనగరంలో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పండుతున్న, ఎక్కడో అరకులో పండుతున్న గంజాయి పంటలు వినుకొండ దాకా ఎలా వస్తున్నాయి? ఎవరు తెస్తున్నారు? ఇవన్నీ ఎంక్వైరీ చేశారా? గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఇప్పుడు ఎవరినో పొడుచుకున్నారట, 36 మంది చనిపోయారట, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు. అయినా మనోడికి అలవాటైనటువంటి యాత్ర ఓదార్పు యాత్ర. మరి ఆ 36 కుటుంబాలను ఎందుకు పరామర్శించలే? 36 కుటుంబాల్లో తల్లి భార్య బిడ్డలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డామ్ డామ్ చంద్రబాబు అని ఎందుకల్లా? రైట్ రజనీ గారు. రైట్ రఫీ గారు. ఏది జరగలేదా? డైవర్షన్ పాలిటిక్స్ లో మీడియా వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తున్నారా? మరి బియ్యాన్ని పక్క దేశాలకి తరలించిన రంగంలో కొన్ని 100 కోట్ల పక్కదారి మళ్ళిచ్చింది, దాని గురించి మాట్లాడుకోవట్లా? ఇప్పుడు మనం పిచ్చోడవా? అతని వ్యూహంలో మనం పడిపోతున్నాం. రైట్ రజనీ గారు, కొంచెం నెట్ స్లో ఉన్నట్టుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. నెట్ స్లో ఉంది. రఫీ గారు కంటిన్యూ అండి. 40% అన్నాడు, అది లేదనైనా ఈవీఎం బద్దలు కొట్టింది. రఫీ గారు